రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళ హీరో తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కొంతమందికి అంబేద్కర్ పేరంటే గిట్టదు అంటూ విమర్శలు చేశారు. అంబేద్కర్ భారత పౌరులందరికీ స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి. ఆయన అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, సామాజిక న్యాయానికి ప్రతీక. అంబేద్కర్ 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 అని ఆయన పేరు అంటే మనసుకు పెదవులకు సంతోషంగా ఉంటుందని విజయ్ తెలిపారు. ఇదిలా ఉండగా విజయ్ ఇటీవలే తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ మొదటి ర్యాలీలో బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్, ఈవి రామస్వామి, కె కామరాజ్ వంటి మహనీయుల ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని విజయ్ తెలిపారు. మరోవైపు విజయ్ చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బుధవారం రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన అమిత్ షా ఈ మధ్య అంబేద్కర్ అంబేద్కర్ అని అనడం ఫ్యాషన్ అయింది. అన్నిసార్లు దేవుడి పేరు స్మరించి ఉంటే స్వర్గానికి చేరుకునేవారని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సభలోనే కాకుండా బయట కూడా నిరసనలు వ్యక్తం చేశారు. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే తమ వ్యాఖ్యలను వక్రీకరించారని అమిత్ షా బదులిచ్చారు. నేనెప్పుడు అంబేద్కర్కు వ్యతిరేకంగా మాట్లాడలేదని, నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందన్నారు. ఆ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని అమిత్ షా ఆరోపించారు. నా స్పీచ్ను ఎడిట్ చేసి ప్రజలకు షేర్ చేస్తోందన్నారు. నా స్పీచ్ మొత్తం వినాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని, అప్పుడు నిజమేంటో అర్థమవుతుందన్నారు. కలలో కూడా అంబేద్కర్ను కించపరచని పార్టీ నుంచి తాను వచ్చానని అన్నారు. తన స్పీచ్ను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్న కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. మొత్తానికి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారమే రేపుతున్నాయి.